సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చేసి బిగ్ బాస్ హౌస్లో గ్రూప్ గేమ్ జరుగుతుందా లేదా, ఎవరెవరు గ్రూప్స్గా ఫామ్ అయ్యారు అనే దాని గురించి మనం నార్మల్గా డిస్కస్ చేద్దాము. సో 12th వీక్ నామినేషన్ ప్రాసెస్ కింద మనం చూసుకున్నట్లయితే ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న హౌస్ మేట్స్ని నామినేట్ చేయడం అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద ఎక్స్ హౌస్ మేట్స్ అందరూ కూడా ఓజీ క్లాన్, మోస్ట్ ఆఫ్ ద అందరూ కలిసి ఓజీ క్లాన్ వాళ్ళే చేశారనమాట. అండ్ ఎక్స్ హౌస్ మేట్స్ చెప్పిన రీజన్స్ వచ్చేసి ఇంపార్టెంట్ మెయిన్ రీజన్స్ గురించి నేను మాట్లాడదాం అనుకున్నాను. మెయిన్ రీజన్ వచ్చేసి ఒకటి నిఖిల్ అండ్ యష్మి ఇష్యూ కాబట్టి, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ కాబట్టి మనం డిస్కస్ చేయదలుచుకోలేదు నేను వీడియోలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి ప్రేరణ, యష్మి, పృథ్వీ అండ్ నిఖిల్. అండ్ యష్మి, ప్రేరణ ఒకరినొకరిని నామినేట్ చేసుకోలేదు, అలాగే ఆ గ్రూప్ ఎవరిని వాళ్ళు నామినేట్ చేసుకోవట్లేదు అనేది మెయిన్ పాయింట్స్ కింద మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద హౌస్ మేట్స్ చెప్పిన, ఎక్స్ హౌస్ మేట్స్ చెప్పిన పాయింట్స్ అయితే గ్రూప్ గేమ్ వీళ్ళు ఆడుతున్నారు అని చెప్పేసి. అండ్ ఎస్, మనం ఇదే కాదు ఏ సీజన్లో చూసుకున్నా ఎవరు కూడా ఒక ఫ్రెండ్స్ సర్కిల్ అనేది ఫామ్ అయిన తర్వాత ఎవరు వాళ్ళు నామినేట్ అనేది చేసుకోలేదు ఇప్పటి వరకు, ఏ సీజన్లోనూ జరగలేదు అది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళందరూ, అంటే ఇన్ కేస్ యష్మి, ప్రేరణ చూసుకుంటే వాళ్ళిద్దరూ ఒక సీరియల్లో వర్క్ చేశారు కలిసి. ఒక సీరియల్ అంటే మనకు తెలుసు, మనకి మోర్ దెన్ మంత్స్, ఇయర్స్ పడుతుంది అది కంప్లీట్ అవ్వడానికి. అన్ని డేస్ వాళ్ళు ట్రావెల్ చేసి షూట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వకుండా ఉండరు కదా. సో వాళ్ళు ఫ్రెండ్స్ అయినా కానీ హౌస్లోకి వచ్చాక మనకి తెలియనట్లు అలా ఉంటే అది ఫేక్ చేయడం అయింది. కానీ ఎస్, వాళ్ళు బయట పరిచయం ఉంది, అలానే ఇక్కడ కూడా ఫ్రెండ్స్గా ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఏ సీజన్లో చూసుకుని ఎవరు ఫ్రెండ్స్ని నామినేట్ చేసుకోరు, ఎక్కడో రేర్ కేసెస్లో అది కూడా సేఫ్ ప్లే కింద ఆడుతున్నట్లు అయితేనే చేసుకుంటారు. సో అది హౌస్ మేట్స్కి మరి ఇప్పుడు టేస్టీ తేజ రోహిణిని కానీ అవినాష్ని కానీ నామినేట్ చేయరు కదా. సేమ్ అలానే రోహిణి, అవినాష్ని, టేస్టీ తేజని నామినేట్ చేయరు కదా. సో అలా ఫ్రెండ్స్ని నామినేట్ అయితే చేసుకోరు ఎవరు ఏ సీజన్లో. ఈ సీజన్లో కూడా అలానే జరిగింది. బట్ వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఉండేసరికి వీళ్ళు కొంచెం హైలైట్ చేశారు, బయట తెలిసి కలిసి మాట్లాడుకొని వచ్చారు, వీళ్ళకి ముందే తెలుసు అన్నట్లుగా మాట్లాడుకున్నారు. ప్లస్ కొన్ని సిచ్యువేషన్స్లో గ్రూప్ గేమ్ ఆడారు, అది కూడా ఎట్లా అంటే ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని. ఆబ్వియస్లీ మన ఫ్రెండ్ గెలవాలి అని మనకు ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేస్తాం కదా. సో అలానే జరిగింది. అలా చేసినప్పుడు అది గ్రూప్ గేమ్ కింద చెప్పారు. అండ్ గౌతమ్ కూడా కొంచెం కావాలని గొడవ పడుతున్నట్లు అనిపించింది వాళ్ళతో. లైక్ నిన్న పృథ్వీతో జరిగిన గొడవ కానీ అవన్నీ కావాలని గొడవ పడుతున్నాడు అనిపిస్తుంది. సో ప్రెసెంట్ ఇంట్లో ఉన్న గ్రూప్స్ అయితే ఒకటి యష్మి, ప్రేరణ, నిఖిల్ అండ్ పృథ్వీ. ఒకవేళ వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటే ఆబ్వియస్లీ ఇటు సైడ్ అవినాష్, రోహిణి, టేస్టీ తేజ వీళ్ళు కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నట్లే. బట్ ఎవరు ఈ పాయింట్ రేస్ చేయట్లేదు, ఓన్లీ వీళ్ళ గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ నుంచి ఉండి కొన్ని డిస్కషన్స్ ఎక్కువ జరిగాయి కాబట్టి. సో ఇన్ కేస్ వీళ్ళు గ్రూప్ అని అంటే ప్రేరణ, యష్మి వాళ్ళది, ఇటు సైడ్ టేస్టీ తేజ, రోహిణి వాళ్ళది కూడా గ్రూపే అని నా ఒపీనియన్. సో మీరేమంటారో కమెంట్ చేయండి. సో ఎస్, ఇది బిగ్ బాస్ హౌస్లో ఉన్న గ్రూప్స్ అయితే ఇవి. అండ్ వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారా లేకపోతే ఓన్లీ ఫ్రెండ్స్ వరకు ఉన్నారా అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.